అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అంటుంటారు ఏంటి, తెలుగు సినిమాలు మంచి సినిమాలు చేస్తే చూడట్లేదు ప్రేక్షకులు అని అంటుంటారు, అలా రెగ్యులర్ కామెంట్ వస్తుంటారు. అదంతా సోది. అంతే కదా, మంచి సినిమా చేస్తే డెఫినెట్ చూస్తారు. అంటే బాలీవుడ్ సినిమాలు మన వాళ్ళగా చూస్తున్నారు, తమిళ సినిమాలు మన వాళ్ళే చూస్తున్నారు కదా, మరి ఎందుకు మరి అలాంటి రియలైజేషన్ ఎందుకు రావట్లేదు? మళ్ళీ దాని బట్టి పడుతున్నారు. ఇట్లా తెలుగులో తీసేవాడితే తప్పు, తీయడానికి ధైర్యం సరిపోవట్లేదా ఈ కమర్షియల్ డైరెక్టర్లకి? ఏంటి ఎక్కడ ప్రాబ్లమ్? నాన్ థింకింగ్. అదే చెప్పాక నాన్ థింకింగ్ కూడా కాదేమో అసలు. ధైర్యం అంటే మళ్ళీ ఎక్కడ అలాంటికి వెళ్తే నా లైఫ్ ఆగిపోద్దు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన హీరోల దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పాం, కథలో ఒక సీన్ చెప్తా. ఏంటంటే హీరోయిన్ క్లైమాక్స్ అండి, హీరోయిన్కి డెలివరీ అవ్వట్లేదు, ప్రాబ్లము, మొత్తం బయటికి హాస్పిటల్కి వెళ్ళలేరు, అక్కడే చేయాలి. సో హీరో వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి హీరోయిన్కి డెలివరీ చేస్తాడు బేబీని అన్నాం అనుకోండి. ఎరా ధమాకుందా నీకు, బ్రెయిన్ ఉందరా, వ్యాక్యూమ్ క్లీనర్ తేందరా చూడని బూతులు తిట్టేస్తారు. 3 Idiots రిలీజ్ అయింది అనుకోండి, చూసేసి వచ్చి అట్ట ఎందుకంటే ఆలోచించరా అంటారు అక్కడ. హీరోలు అట్టాగే ఉన్నారు, మన డైరెక్టర్లు అట్టాగే ఉన్నారు, ఆడియన్స్ అట్టాగే ఉన్నారు, మొత్తం ఆడియన్స్ అనకండి మళ్ళీ, ఆడియన్స్ అలాగే ఉన్నారు. ఎందుకు అని అంటే ఆడియన్స్ అలా తయారవడానికి కారణం ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి ఇటు కొట్టేస్తారు రివ్యూలు. దాన్ని చూసేటప్పటికి ఏమవుతుందంటే మంచి సినిమా అప్రిసియేషన్ పోయింది, చూడడం తక్కువ, వాడు మెసేజ్ ఇవ్వడం ఎక్కువ. ఈ క్రిటిక్స్ ఏమైపోయింది అని అంటే ఒక సినిమాలో ఉన్న బెస్ట్ ఇది చేయట్లా, హైలైట్స్ చెప్పట్లా అన్ని. అంటే రెగ్యులర్గా ఉంటాయి చూసారా, మొన్న శ్రీమంతుడు బాగానే ఆడింది, అందరు రాసిన రివ్యూ ఏంటి, కామెడీ ఉండాలి సెకండ్ హాఫ్లో, ఉండుంటే ఇంకా బాగా ఆడేది, బ్రహ్మానందం గారు ఉండాల్సింది. అది ఏంది లెక్క అంటే రేస్ గౌరవంలో బ్రహ్మానందం గారు ఉన్నాడు కాబట్టి దీంట్లో కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి తెలియదు. క్రిటిక్ రాయటం ఏంటది, ఉన్న సినిమా ఎట్లా ఉంది, బాగుందా బాగాలేదు. క్రిటిక్స్ ఎప్పుడు గొప్పగా చెప్పలే శ్రీమంతుడి గురించి, జనం బాగుందా. బాహుబలి నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక్కడ కలవ నాకు సూపర్ అని చెప్పినాడు. ఏదో ఆడేసిందండి, ఫ్లూక్ అండి, అదృష్టం అండి, ఎందుకు చూస్తున్నారండి అంటున్నారు తప్ప దాంట్లో ఏదో స్పెషాలిటీ ఉంది కాబట్టి ఆడిందని మాత్రం ఒక్కడ కలవాలన్నా. నేను చూడలే సినిమా, నేను చూడలే.